హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న వీడియో చూశారు కదండి, చాలామంది టైలర్స్ నైటీ బిజినెస్ గురించే అడుగుతున్నారండి. అక్క నైటీ బిజినెస్ గురించి చెప్పు, మేము తెలుసుకుంటాం, మేము చేస్తాం అని ఇలాగే చెప్తున్నారు. ఎక్కువ కామెంట్లు నైటీ బిజినెస్ గురించి వచ్చిందండి. అయితే నేను దాని గురించి తెలుసుకున్న మ్యాటర్ అంతా మీకు చెప్తాను. కాకపోతే నిన్న వీడియో పెట్టాను కదండి, అంటే మనం నైటీస్ కుడితే వచ్చే అమౌంట్ కన్నా మనకి ఎక్కువ ఈ బిజినెస్ ద్వారా పొందొచ్చు. పైగా 3 జనరేషన్ మనం ఇబ్బంది లేకుండా జీవితం హ్యాపీగా గడిపేయచ్చు. మన పిల్లలకి చదువులకి కానీ, హౌస్కి కానీ, ఇంకా కార్ ఫండ్ అని ఇలాగా 9 రకాల బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. 9 రకాల ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ కంపెనీ ద్వారా. అయితే కంపెనీ పేరు వచ్చి వెస్టేజ్ కంపెనీ అండి. మీరు ఎవరైనా సరే కొత్త ఓపికగా ఈ వీడియోని వినండి. ఏదైనా చేయాలని తపన ఉంటే కదా, ఫస్ట్ వినండి. మీకు వింటే అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేస్తే ఏమీ అర్థమవుదండి. నచ్చితే లైక్ చేయండి, సరేనండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి ఏంటి అసలు, అందరూ బిజినెస్ చేయమని చాలా వీడియోస్లో సుమన్ టీవీలో కానీ అన్నీ చెప్తారు. బిజినెస్ చేయండి అని చెప్తారు, కానీ ఎలా చేయాలి ఏంటని ఎవరు చెప్పరు. మళ్ళీ దానికి ఒక ఫీజు ఉండి, లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటుంది. ఇది అటువంటిది ఏం లేదండి. చాలా సులువైన పద్ధతిలో, సులువైన విధానం, అంతా మనకి మేలు జరిగేదే. అందుకని వేస్టేజ్ కంపెనీ చాలా బాగుందండి. దాని వివరాలు నేను చెప్తాను, మీరు తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చండి. ఫస్ట్ మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో వెస్టేజ్ కంపెనీ 2వ తారీఖున జనవరి 2న ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 3 వ్యక్తుల ద్వారా కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4 కోట్ల మందితో ఉన్నది. అంచెలంచెలుగా ఎదిగింది. ప్రపంచంలో 30వ స్థానంలో ఉంది. ఇంకా ముందుకు పెరగాలని కంపెనీ ఉద్దేశం ఉంది. ఇది ఇంకా ముందుకి చక్కగా మంచి స్థానంలో ఉండాలంటే స్వదేశీ వస్తువులు వాడడం మనం అలవాటు చేసుకుంటే, కస్టమర్లు ఏదైతే ఇష్టపడి కొంటున్నారు కదా అని ఇంకా ప్రోడక్ట్స్ పెంచుతారు. ఈ కంపెనీలో 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. దీనికి డైరెక్టర్స్ 3 ఉన్నారు. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్, దీపక్ సూద్ సార్. ఈ 3 వ్యక్తులతో స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రజలకు అందించడం. మనం ఇప్పుడు కల్తీ పాలు కల్తీ, మనం ఉదయం లేసామంటే పేస్ట్ కానించి కల్తీ, పాలు కల్తీ అంటున్నాం, తిని ఫుడ్ కల్తీ అంటున్నాం, అన్నీ కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ అయిపోయింది అంటున్నాం. ప్రతి దాంట్లో మనం ఇప్పుడు కల్తీ అయిపోయిందని బాధపడుతున్నాం తప్ప, రేట్ ఎక్కువైనా సరే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని మనం ఫ్రూట్స్ కానీ ఇవేమన్నా తిన్నామా, ప్రతి వ్యక్తి రోజుకి 5 రకాల ఫ్రూట్స్ తినాలి, 5 రకాల కూరగాయలు తినాలని, ఇలా విటమిన్స్ మినరల్స్ కావాలని చాలా తెలుసుకుంటున్నాం. ఎవరొకరు మంత్రి సత్యనారాయణ రాజు గారే కాదు, ఇంకా డాక్టర్సే కాదు, అన్నీ తెలుసుకుంటున్నాం. పాటిస్తున్నామా? ఆరోగ్యం కోసం మనం కేర్ తీసుకుంటున్నామా అంటే తీసుకోవట్లేదు. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, విటమిన్స్ మినరల్స్ తీసుకోవాలని తెలుసు, సాల్ట్ తక్కువ తీసుకోవాలని తెలుసు, షుగరు తక్కువ తీసుకోవాలని తెలుసు. కానీ మనం ఏదైతే తీసుకోకూడదో అదే ఎక్కువ తీసుకుంటాం. సాల్ట్ ఎక్కువ తీసుకుంటాం, షుగర్ ఎక్కువ తీసుకుంటాం, వాటర్ ఎక్కువ తీసుకోవాలని తెలిసినా మనం పాటించము. ఇంకా విటమిన్స్ ఇవి అంటారు, ఇంకా వాటిని మనం అసలు పట్టించుకో. ఎందుకంటే ఈ హౌస్ వైఫ్ దగ్గర ఉన్న బాగా అలవాటైంది ఏంటంటే, పిల్లలు, భర్త, లేకపోతే కుటుంబం అందరు తినగా మిగిలింది, లేకపోతే మనకి ఒక్కళ్ళకి ఎందుకులే, వాళ్ళు భోంచేసేసరికి మనకి ఉన్నా లేకపోయినా ఒక్కళ్ళ కోసం వంట చేసుకుని మన కోసం మనం కేర్ తీసుకుని తినేది ఉండదు. పైగా ఇప్పుడున్న రోజుల్లో 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల కూరగాయలు, మనం ఒక కూర వండుకోవడమే కష్టం. 5 రకాల కూరలు వండుకుని తినాలంటే ఇంకా మనం చూడండి, బాలింతరాలప్పుడు తోటకూర 2 కట్టలైన 1 కట్ట అవునా ఆ పేషెంట్కి ప్రత్యేకంగా పెడతాం. ఇప్పుడు మనం 1 కట్ట తీసుకుని మొత్తం ఫ్యామిలీ అంతా తింటాం, అంటే పప్పులు వేసుకుంటాం. మనకు ఐరన్ కావాలంటాము, ప్రోటీన్స్ కావాలంటాం. పప్పు చూడండి, ప్రోటీన్స్ కావాలంటాం. పప్పు 1 కప్పుడు పప్పు మొత్తం కుటుంబం అంతా, ఒక వ్యక్తి వచ్చి 1 గుప్పిడి పల్లీలన్నా తినాలి. ఏది ఎక్కడ పాటిస్తున్నాం? ఇంటికాడున్న హౌస్ వైఫ్కి ఖాళీ ఉండదు, కేర్ తీసుకోవడానికి జాబులు చేసి ఆడవాళ్ళకి ఖాళీ ఉండదు. మరి మనం ఇంకా కావాల్సినవన్నీ మన బాడీకి ఎలా అందిస్తున్నాం? అందించట్లేదు. ఎక్కడో సెలబ్రిటీస్ తప్ప సాదా సీదా మధ్యతరగతి వాళ్ళు, మామూలు వాళ్ళు అయితే
ఇంకా అసలు మనం హెల్త్ గురించి అసలు పట్టించుకునే అవట్లేదని చెప్పొచ్చు. హెయిర్ గురించి, హెయిర్ ఎందుకు ఊడిపోద్ది? నాకు చూడండి ఎంత హెయిర్ ఊడిపోయిందో అని వీడియోస్లో కూడా చూసేవారు. చాలా అంటే చూపించాలంటే ఇవ్వండి 3 పాయల్లో ఒక పాయ ఉన్నది. ఇప్పుడు ఏదో వాడగా కొంచెం ఆగింది, తగ్గింది. పొడవు ఉంది కానీ మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది. ఎందుకు? సరైన ఫుడ్ తీసుకోక, ప్రాపర్గా తీసుకోక. మనం తింటాం, ఎలా తీసుకుంటాం చూడండి, ఇదిగోండి ఇలాగ ఒకరోజు తింటాము, ఒక కమలకాయ తింటాం, రెండో రోజు పక్కన పెడతాం. అస్సలు మనం ఫ్రూట్స్ తీసుకోవాలంటే తీసుకోలేం. తీసుకునే వాళ్ళ సంగతి వేరే అనుకోండి. నువ్వులు మంచిది, ఐరన్ ఇవన్నీ ఉంటాయని చెప్పి తీసుకుంటాం. ఈ ప్యాకెట్లోనే ఉంటాయి, బాడీలోకి వెళ్ళి. ఇలాగా నేను ఫ్లాక్స్ సీడ్స్ కట్ట తెచ్చుకునేదానండి, కారపొడి అవి చేసుకుని తిందామని చెప్పేసి. కుదరదు. అందుకే ఫుడ్ సప్లిమెంట్ ఇప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఫుడ్ సప్లిమెంట్ ఇలా ఈ క్యాప్సూల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక రోజుకి మన బాడీకి ఎన్ని కావాలో క్యాలరీస్ కానీ విటమిన్స్ కానీ ఇలా ఇన్ని మనం ఫుడ్ సప్లిమెంట్ దగ్గర తీసుకోవచ్చు. ఇంకా హౌస్లో అనుకోండి, హౌస్కి ఏమేమి వాడతాం? పొద్దుట్లేసిన కాంచి బ్రష్, పేస్టు. ఇప్పుడు దీంట్లో మంచిది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువు ఉన్న వాళ్ళకి తగ్గుతారు. రక్తనాళాల్లోని రక్తం ఫ్రీగా సరఫరా అవడానికి కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా పిల్లలు సరిగ్గా, మా పిల్లలు బాగా వీక్గా ఉంటారు, సరిగ్గా తినరు. చూసారా, వాళ్ళకి అన్ని ప్రోటీన్స్ ఉన్నది. మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి, ఎందుకంటే పాలలో కలిపిద్దాను. పాలు ప్యాకెట్ పాలు నేను అందుకే వాడినండి, అసలు పాలే వాడను. ఎప్పుడైనా తప్పదంటే ఎవరైనా వచ్చినప్పుడు ఒక ప్యాకెట్ తెచ్చి టీ పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అక్క, ఇంట్లో ఉండే సంపాదించుకోవాలని చెప్పాను. ఎలాగో చెప్పాలి కదా. మనం ఇంట్లోకి ఖర్చు చేసి ఖర్చులతో సంపాదన ఎలా వస్తుంది అక్క? ఖర్చే పెడుతున్నారు కదా, ఖర్చు ద్వారా సంపాదన ఎలా వస్తుంది అని అనుకుంటారు కదా. అందుకు నేను చెప్తున్నాను. అవును, మనం ఇంట్లోకి సరుకులన్నీ కొనుక్కుంటాం. చూడండి, ఇప్పుడు మీకు కెమెరా ఇవన్నీ తీయడానికి కుదరట్లేదు. చూసారా, ఇదేంటి? మనం బట్టలు వాష్ చేసుకునేది, ఇది ఫ్లోర్ క్లీన్ చేసుకునేది, ఇది సామాన్లు వాష్ చేసుకునేది, షాంపూస్, ఇది డాండ్రఫ్ది, ఇది డైలీ. అంటే నేను డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి సజెషన్ చేయడానికి తెచ్చుకున్నా. మా పిల్లలకి ఉన్నది, వాళ్ళ డాడీ హెడ్ అండ్ షోల్డర్ అవి వాడతారు. సరే, మా పిల్లలకి ఇది నేను వాడతాను, చెప్తున్నానండి. ఇంకా సోప్స్, బాత్రూమ్ క్లీనర్, టీ పొడి. చూసారా, ఇంకా పేస్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలు సరిగ్గా పళ్ళు తోముకోరు, గార పట్టినట్టు పసుపు రంగులు వచ్చేసి ఉంటాయి. మనం ఎంత చెప్పు వినిపించుకోరు. లేదా పళ్ళు, దంతాలు బాగా నొప్పులు పుట్టి రక్తం రావడం, చిగుర్లు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇది జ్ఞాన టూత్పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఉంటుంది కదండి పళ్ళు నొప్పులకి కట్టను సెన్సిటివ్, ఆ టైప్లో ఇంకా దానికన్నా బెటర్గా పనిచేస్తుంది. ఇది ఫ్రీగా వచ్చింది, ఎందుకంటే మీకు చెప్పే ఉంటారు ఇందాక, నిన్న వీడియోలో విన్నారేమో కదా. ప్రతి 800కి మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. ప్రతి నెల మనం కొనుక్కున్న దాంట్లో 800కి మనం బిల్ పే చేస్తే మనకు ఫ్రీగా వస్తుంది అన్నమాట అండి. ఈ ప్రతి నెల ఒక్కొక్క ఐటెం పెడతారు. ఈ నెలలో ఇది ఫ్రీ అంటండి, ఇది ఇచ్చారు. మళ్ళీ నేను ఇంకో 800 తీసుకున్నాను. ఏదో ఇవన్నీ 2 సార్లు కింద తెచ్చాను, ఎందుకంటే స్టాక్ లేదు. ఇప్పుడు ఈ సోపు ఫ్రీ. సోప్ అయితే సూపర్ ఉన్నదండి, చాలా బాగుంది. ఇంకా అసలు స్మెల్ అయితే అదిరిపోయింది. చక్కగా బేబీ సోప్ ఉండొచ్చుండి, అలా వైట్గా ఉంది, లోపల ఓపెన్ చేయలేదు, మీరు వాడితే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, అన్ని రకాల స్కిన్కి పనిచేస్తుంది. ఒకసారి వాడి చూడండి. నేను తీసుకున్నవి మీకు వీడియో కోసం చూపిస్తున్నాను, నేను వాడుతున్నాను కూడా చూడండి. మీరు ఓపెన్ చేసినవి కూడా నేను పెట్టాను ఇక్కడ దీంట్లో సిస్టమ్ ఏంటంటే, ఫస్ట్ మీరు వాడి మీకు 100% నచ్చితే ఇంకో 10 మందికి లేదా 4కి, ఒక 6కి మీరు చెప్పండి. మీకు నచ్చితే చెప్పండి, మీరు వాడుకుంటూ మీకు నచ్చితే చెప్పండి. మనం వాడుకుంటే ఆరోగ్యం, మనం పక్కన వాళ్ళకి చెప్తే ఆదాయం. ఇలా దీని ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చండి. అయితే దీంట్లో మనకి చక్కగా ఐడి ఫ్రీ, టైం ఫ్రీడమ్ ఉంటుంది, వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది,
పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేసుకోవచ్చు. బాస్ ఉండరు, చక్కగా మనకి దీంట్లో 10-20% డిస్కౌంట్ ఉంటుంది. 9 రకాల ఆదాయం వస్తుంది. హౌస్ ఫండో, కార్ ఫండో, మనకు రూపాయి వచ్చి దాన్ని చూసుకోవడం బెస్ట్. ఎందుకంటే మన హస్బెండే కష్టపడి కుటుంబాన్ని ఎప్పుడు భారం మోసి నడిపించాలా, మనం కూడా కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్క 4 నెలలు 3 నెలలు మన కుటుంబాన్ని నడిపించి యజమాని ఇంట్లో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు తెచ్చేస్తున్నారు కాబట్టి, వచ్చేస్తున్నాయి కాబట్టి మనం వెనక్కి తిరిగి చూసుకోం. నేను సంపాదించాలన్న ఐడియా కూడా లేకుండా హౌస్ వైఫ్లాగే ఉన్నాం. ఇప్పుడు హౌస్లో ఉండి చేసుకోమని చెప్తున్నానండి. కానీ ఒక 4 నెలలు వీళ్ళకి హెల్త్ బాగోకూడదని కోరుకుంటలేదు. ఉదాహరణకు చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు పనిచేసి కంపెనీ దగ్గర అతనికి బాగోక, లేకపోతే వాళ్ళే కంపెనీయో కాదు, ఉద్యోగమో పనో, ఆ యజమాని ఆ పని ఆపేసిన ఏదోటి మొత్తం మీద. అలాంటప్పుడు మనకి వేరే పని ఎత్తుక్కోవాలి. అప్పుడు ఒక 2 నెలలు ఇంటికాడ కూర్చున్నారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? రెంట్లు కట్టాలి, తెల్లారు లేస్తే డబ్బు లేనిదే టీ చుక్క కూడా లోపలికి వెళ్ళదు. తెల్లారు లేస్తే డబ్బుతోటే ఉంది. ధనం మూలం ఏదైనా జగత్తని ఉంది. మరి డబ్బు అవసరాలకే అని తెలుసుకోవాలి. దాని వెంట పడిపోయి కుటుంబాన్ని వదిలేసుకోకూడదు. అలా అని అన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఆరోగ్యం మెయిన్. ఆరోగ్యం ఉంటేనే డబ్బు సంపాదించినా, ఏం సంపాదించినా, మీరు అనుకున్న పేరు ప్రఖ్యాతులు ఏదొచ్చినా ఆ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి మనం వాడే ప్రోడక్ట్ అన్నీ కల్తీ అని తెలుసు. పామాయిల్ వాడతాం, ఆరోగ్యం రావాలంటాం. హాస్పిటల్ మెట్లు ఎక్కుతాం, 4,000 వదిలింతాం, 3,000 4,000 వదిలింతాం. ఇక్కడ ఈ వాడి ఆయిల్ కొంత మంచిది వాడుకుంటే డబ్బులు అంటే ఏదోలా కడతాం, అప్పో సప్పో చేసి ఉన్నదో లేదో అమ్మి హాస్పిటల్ బిల్లు. కానీ ఆ సూదులు కట్టే ఎవరు కూర్చుకుంటారు? అసలు మెయిన్ బాధ హాస్పిటల్ అంటే నాకు అదో భయం కదండి. ఎవరికైనా ఇప్పుడు డబ్బులు అంటే అప్పు చేసో ఆరోగ్యశ్రీ ఏదో తిప్పలు పడతారు వెనకాల. కానీ ఆ వెనకాల తిప్పలు పడే వాళ్ళు అలా ఎంత కష్టపడతారు? అదేదో మనమే ఫస్ట్ ఎంచుకునేటప్పుడే ఇప్పుడు దాకా అంటే ఇది తెలీదు, చచ్చినట్టు ఉన్నదే మనకి వాడుకోవాల్సి వచ్చేది. కొన్ని మంచి బెటర్ ఏంటో అని వెతుక్కోవాలి కదా. ఆరోగ్యం కోసం వెతుక్కున్న దాంట్లోనే దొరికింది ఈ వెస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. మంచిగా ఉన్నాయి. ఇందులో కెమికల్ ఫ్రీ, తక్కువ, ఏదో ప్యాకెట్ మనకి ఆ ఐటెం నిల్వ ఉండడానికి కొంచెం ఉండొచ్చు. కానీ కెమికల్ అయితే చాలా మనం బయట ఉన్న వాటితో పోల్చుకుంటే చాలా బెటర్ అండి. నేనైతే మీకు చెప్పేది ఏంటంటే చాలా హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో అంతమాను తోముతానే ఉంటామండి. ఉతుకుతాం, ఏదోటి తడుముకుంటానే ఉంటామండి. ఇంట్లో ఖాళీగా ఉండం. అటువంటప్పుడు మనం అంతమాను చెమ్మలో పెట్టడం, ఆ విమ్ లిక్విడ్. నాకైతే మా సార్ భీమవరం నుంచి కేజీ ప్యాకెట్ తెచ్చారు. వాడితే ఒట్టు పక్కన 2 రోజులు 3 రోజులకి నాకు చేతులన్నీ పప్పులు ఊడిపోయి. దాంట్లో కెమికల్స్ ఎక్కువ ఉండబట్టి మన శరీరం మొత్తం పాము పుసంలాగా ఊడిపోయేది మాట. తోళ్ళు పక్కన పెట్టేసాను. అసలు చెప్తున్నాను, అందరికీ పడదు. అసలు చాలామందికి గోర్లలో పుచ్చులు పట్టేయడం, ఎక్కువగాను సామాన్లు తోముకున్న, బట్టలు ఉతికిన, బట్టలు ఉతుక్కునేది ఉన్నదండి లిక్విడ్. చాలా అంటే చాలా బాగుంది. అది ఒక్క ఈ మూత, ఇదిగోండి, ఈ మూతడేసి ఒక 2 గంటల్లో మనం ఒక బకెట్ బట్టలు నానబెట్టేసి, పొద్దుటే లేసి ఫస్ట్ బట్టలు నానబెట్టేసుకుని మనం పని అంతా చేసి పిల్లల్ని పంపేసి ఉతుక్కున్నామంటే ఇంకా ఉతకడానికి ఏమీ లేదండి. మనం బ్రష్ చేయక్కర్లొద్దు, బాధ అక్కర్లొద్దు. చక్కగా తీసుకుని మంచి వాటర్లో ముంచుకుని ఆరేసుకోవడమే. వాటర్ కూడా మనం బయట సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఎంత నొరగొచ్చేస్తుందో, ఒక 5-6 బకెట్లతో మనం జాడించినా సరే నొరగపోదు. అయినా సరే ఆ వాటర్ ఏ మొక్కలకన్నా తగిలినాయంటే మొక్కలు మాడిపోతాయి, చచ్చిపోతాయి. కానీ దీంతో వాడిన ఈ బట్టలు ఉతిగ్గా వాటర్ ఉంటాయి కదా, పల్లెటూరులో అయితే మొక్కలకి ఇలా వదిలేసి వెళ్ళిపోయినా సరే ఇబ్బంది ఏమి ఉండదు. మొక్కలు కూడా మంచిగా ఎదుగుతాయి. చాలా బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది. ఈ ఒక్క చిన్న మూత చూడండి క్వాంటిటీ. ఈ ఒక్క చిన్న మూతడు ఒక బకెటెడ్ బట్టలు ఈజీగా వదిలిపోతాయండి. మనం ఏమి బ్రష్ చేయక్కర్లేదు, అలా అని బాధ అక్కర్లేకుండా వదిలిపోతున్నాయి. అదే బట్టలు ఉతకాలంటే 3 గంటలు పడుద్దండి నాకు. ఎందుకంటే ముందు నానబెట్టి దాన్ని మళ్ళీ బ్రష్ చేసి సబ్బు పెట్టి బాదుతూ, ఇది ఇలా కాకుండా చక్కగా నానబెట్టేసి మనం తీసుకుని జాడించి ఆరేసుకోవడం. వాటర్ కూడా తక్కువ పడుతున్నాయి. ఎందుకంటే ఇది నురగా విపరీతంగా వచ్చేసి అలాగే ఏమి ఉండదు. చాలా బట్టలు అయితే చాలా నీట్గా
ఎక్కడైనా మరకున్నదనుకోండి ఈ లిక్విడ్ కొంచెం వేసి మనం ఇలా అన్నామంటే వదిలిపోతుంది. ఇది డెమో కూడా మీకు పెడతాను వీలైతే, చాలా బాగుంటుంది.